రోజులు చాలా ప్రశాంతంగా గడుస్తున్నాయి. స్కూల్లో వైస్ ప్రిన్సిపల్‌గా స్వాతి తన పనిని నిబద్ధతతో చేస్తోంది. అలాగే ఇంటికి వచ్చాక తన రచనలకు సమయం కేటాయిస్తోంది. ఆ రోజు రాత్రి స్వాతి తన డెస్క్ దగ్గర కూర్చుంది. ల్యాప్‌టాప్ తెరిచి కొత్త కథ రాయడం మొదలుపెట్టింది. కీబోర్డ్ మీద ఆమె వేళ్లు ఆగకుండా కదులుతున్నాయి. ఆమెకు రాయడం ఇప్పుడు అలవాటు మాత్రమే కాదు. అది ఆమెకి శక్తినిచ్చే పనయ్యింది. డైరీ ఇచ్చిన మాటలు, సలహాలు ఆమెలో ఒక కొత్త ధైర్యాన్ని నింపాయి. ఈసారి నా కథ బాగానే ఉంది అనుకుని ఆమె తన కొన్ని కథలను ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన వెంటనే ఆమెకు పెద్దగా ఏ ఆశలు లేవు. కానీ అనుకోని విధంగా కొద్ది రోజుల్లోనే స్పందన రావడం మొదలైంది. లైక్స్, కామెంట్స్, షేర్స్. ఒకరోజు ఉదయం స్వాతి స్కూల్లో స్టాఫ్ రూమ్ నుంచి బయటకు రావడానికి సిద్ధమవుతుండగా భవానీ పరిగెత్తుకుంటూ వచ్చింది. భవానీ, స్వాతి, ఇది చూడు, నీ స్టోరీస్ ఇంటర్నెట్ అంతా తిరుగుతున్నాయి. స్వాతి ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటి, నిజంగానా? భవానీ తన ఫోన్ ఆమె చేతిలో పెట్టింది. ఫోన్ స్క్రీన్ చూస్తూనే స్వాతి కళ్ళు పెద్దవయ్యాయి. అక్కడ ట్రెండింగ్ స్టోరీ, బెస్ట్ న్యూ రైటర్, ఇన్స్పైరింగ్ కథలు అని కామెంట్లు. కొంతమంది పాఠకులు మాత్రమే కాదు, పెద్ద పబ్లిషింగ్ సంస్థల మెసేజ్లు కూడా ఉన్నాయి. నీ కథలు మాకు నచ్చాయి, మీతో పని చేయాలని ఉంది. స్వాతికి మాటలు రాలేదు. ఇది నిజమేనా? భవానీ నవ్వుతూ, నువ్వు అర్హురాలివే స్వాతి అని చెప్పింది. ఆ రోజు మొత్తం స్కూల్లో ప్రతి ఒక్కరూ ఆమెను అభినందించారు. ప్రిన్సిపల్ కూడా ఆమెను పిలిచి మాకు గర్వంగా ఉంది అని చెప్పారు. స్వాతికంతా కలలా అనిపించింది. ఇంతకాలం రాయడం అనేది ఆమె ఒంటరి అభిరుచి. ఇప్పుడు అదే పని ఆమెకు గుర్తింపిస్తోంది. లంచ్ టైంలో స్వాతి, ప్రియ మరియు భవానీతో కూర్చుంది. నాకు పబ్లిషర్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి తెలుసా అంది స్వాతి. భవానీ నవ్వుతూ, రైటర్ల యొక్క మమ్మల్ని మర్చిపోవద్దు అన్నది. స్వాతి నవ్వింది. ఆ నవ్వులో ఆనందం ఉంది, కృతజ్ఞత ఉంది. ఆ సాయంత్రం ఇంటికి వచ్చాక స్వాతి డైరీ తెరిచింది. ఆమె మెల్లగా రాసింది. నా రచనలకు గుర్తింపు వస్తోంది. పబ్లిషర్స్ కూడా నన్ను సంప్రదిస్తున్నారు. కొద్దిసేపటికి డైరీ స్పందించింది. నీ కష్టం ఫలించింది. ఇది ఆరంభం మాత్రమే. ముందు ఇంకా చాలా ఉంది. స్వాతి డైరీని మూసి నెమ్మదిగా నవ్వింది. ఆమెకిప్పుడు స్పష్టంగా తెలుసు, ఆమె ప్రయాణం మొదలైంది. ఆమె కలలు ఇప్పుడిప్పుడే నిజమవుతున్నాయి. ఒక్క రాత్రిలో స్వాతి పేరు ఇంటర్నెట్ మొత్తం వినిపించింది.